నేను మీ ఆకాశవాణి. నేను చెప్పే కథ నుండి మీరేం నేర్చుకున్నారో కామెంట్ చేయండి. ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగుకు తనంత బలం ఎవరికీ లేదని చాలా పొగరు. ఏవైనా జంతువులు ఎదురు పడితే చాలు తొండంతో విసిరి పాడేసేది. అవి బాధపడుతూ ఉంటే చూసి సంతోషపడేది ఏనుగు. ఒకరోజు ఆ ఏనుగుకి చెరువు సమీపంలో చీమలు వరుసగా ఆహారం మోసుకొని పోతూ కనిపించాయి. ఏనుగుకు చీమలను ఎలాగైనా ఏడిపించాలని అనిపించింది. తొండం నిండా నీటిని నింపుకుంది. చీమల మీద పోసింది. చీమలు నీటితో పాటు తల ఒకవైపుకు పోయాయి. ఒక చీమ బాధగా, నీకు మేము ఏం అపకారం చేశామని మా అందరి మీద నీటిని పోసావు అని అడిగింది. ఏనుగు కోపంగా, వేలడంతా కూడా లేవు, నాకే ఎదురు నిలబడతావా? నోరు మూసుకొని పో, లేదంటే మీ అందరినీ నా కాళ్ళ కింద వేసి నలుపుతా చూడు అని భయపడించింది. చీమకు చాలా బాధ కలిగింది. ఎలాగైనా తిరిగి ఏనుగును ఏడిపించి తామేమిటో నిరూపించుకోవాలని అనుకుంది. తోటి చీమలతో కలిసి ఆలోచించింది. సమయం కోసం ఎదురు చూడసాగింది. ఒకరోజు ఏనుగు పడుకొని కనబడింది. ఆ చీమ అడుగులో అడుగు వేసుకుంటూ ఏనుగు తొండంలోకి చేరుకుంది. అందిన చోటంతా బాగా నోటితో కొరికింది. ఆ మంటకు అదిరిపడి ఏనుగు నిద్రలేచింది. కింద మీద పడి ఎగిరింది, కానీ తొండంలోని చీమను ఏమీ చేయలేకపోయింది. నా అంత బలం ఎవరికీ లేదు అని అనుకుంటాను, కానీ ఒక చీమను కూడా ఏమీ చేయలేకపోయాను. ఎవరికైనా కావాల్సింది బలం కాదు, తెలివితేటలు అని తెలుసుకుంది. పొరపాటు జరిగింది, కాపాడమంటూ చీమలను వేడుకుంది. చీమ ఆ మాటతో ఏనుగుని వదిలేసి బయటకు పోయింది. ఆ రోజుతో ఏనుగుకు అంతవరకు గల పొగరంతా పోయింది. అడవిలోని జంతువులతో కలిసి మెలిసి తిరుగుతూ మంచి పేరు సంపాదించుకుంది.